నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. చిత్రపురి కాలనీ అక్రమాల కేసులో ఫైనల్ రిపోర్ట్ హాట్ టాపిక్ గా మారింది. 15 మంది బాధ్యులపై కేసులు నమోదు చేస్తారా? రికవరీ ప్రాసెస్ త్వరలోనే మొదలవుతుందా? మరికొందరి పేర్లు బయటపడే ఛాన్స్ ఉందా? ఇప్పటిదాకా ఏం జరిగింది, ఇకపై ఏం జరగబోతోంది? చిత్రపురి కాలనీ కేసులో అక్రమాలు నిజమేనని విచారణ కమిటీ తేల్చింది. 15 మందిని బాధ్యులను చేస్తూ ఫైనల్ రిపోర్ట్ ఇచ్చింది. పాత, ప్రస్తుత కమిటీ సభ్యుల పాత్ర ఉందంటూ నివేదికలో పొందుపరిచింది. బాధ్యుల నుంచి 43.78 కోట్లను రికవరీ చేయాలని, 18%తో వడ్డీ కూడా వసూలు చేయాలని స్పష్టం చేసింది. త్వరలోనే రికవరీ ప్రాసెస్ మొదలయ్యే ఛాన్స్ ఉంది. చిత్రపురి కాలనీ అక్రమాల కేసులో ఫైనల్ రిపోర్ట్. 15 మంది బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తారా? రికవరీ ప్రాసెస్ త్వరలోనే మొదలవుతుందా? మరికొందరి పేర్లు బయటపడే ఛాన్స్ ఉందా? ఇప్పటిదాకా ఏం జరిగింది, ఇకపై ఏం జరగబోతోంది? చిత్రపురి కాలనీ అక్రమాల కేసులో ఫైనల్ రిపోర్ట్ హాట్ టాపిక్గా మారింది. ఈ కేసులో 15 మంది టాలీవుడ్ పెద్దల పాత్ర బయటపడడంపై జోరుగా చర్చ నడుస్తోంది. కేసులో ఏం జరగబోతోంది, రికవరీ సాధ్యమేనా అనే చర్చలు జరుగుతున్నాయి. ఇంకా ఎవరెవరి పాత్ర ఉందనే దానిపై టాలీవుడ్ డిస్కస్ చేసుకుంటోంది. చిత్రపురి కాలనీ అక్రమాల కేసులో విచారణ పూర్తయింది. 2005 నుంచి 2020 వరకు జరిగిన అవకతవకలపై ఎంక్వైరీ ముగిసింది. నవంబర్ 27న ప్రభుత్వానికి నివేదిక అందింది. అక్రమాలకు 15 మందిని బాధ్యులను చేస్తూ ఎంక్వైరీ కమిటీ ఫైనల్ రిపోర్ట్ ఇచ్చింది. పాత, ప్రస్తుత కమిటీ సభ్యుల పాత్ర ఉందంటూ నివేదికలో తేల్చి చెప్పింది. గోల్కొండ కోఆపరేటివ్ సొసైటీస్ డిప్యూటీ రిజిస్ట్రార్ తెలంగాణ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. చిత్రపురి కాలనీ కమిటీలో ఉంటూ నిధులు కాజేసిన పలువురు సినీ పెద్దల పాత్రపై రిపోర్ట్లో కీలక అంశాలను ప్రస్తావించారు. నివేదికలో తమ్మారెడ్డి, పరుచూరి వెంకటేశ్వరరావు, వినోద్ బాల, కొమర వెంకటేష్, కాదంబరి కిరణ్ పేర్లు ఉన్నాయి. వీరితో పాటు బత్తుల రఘు, దేవినేని బ్రహ్మానందం, వల్లభనేని అనిల్తో పాటు పలువురు పేర్లు ఉన్నాయి. 43,78 రూపాయలు రికవరీ చేయాలని రిపోర్ట్ ఇచ్చింది ఎంక్వైరీ కమిటీ. ఈ మొత్తానికి అదనంగా 18% చెల్లించాలని చిత్రపురి కాలనీ కమిటీ సభ్యులను ఆదేశించింది. ఆ 15 మందికి రిపోర్టు కాపీని పంపారు డిప్యూటీ రిజిస్ట్రార్. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన అల్పవర్గాలకు కేటాయించే ఉద్దేశంతో చిత్రపురి కాలనీని ఏర్పాటు చేశారు. కానీ అక్రమ నిర్మాణాలు చేపట్టడమే కాకుండా వాటిని బయటి వారికి కట్టబెట్టి అడ్డగోలుగా దోచుకున్నారనేది అభియోగం. చిత్రపురి కాలనీలోని ప్లాట్ల కేటాయింపుల్లో భారీగా అవకతవకలు జరిగాయని, కమిటీ సభ్యులకు కాకుండా బయటి వారికి ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేశారని గతంలోనూ ఆరోపణలొచ్చాయి. దీనిపై విచారణ ముగించిన ఎంక్వైరీ కమిటీ నవంబర్ 27న తుది నివేదికను తెలంగాణ ప్రభుత్వానికి సమర్పించింది. తనకంటే ముందు నుంచే కాంట్రాక్టర్లకు పెద్ద ఎత్తున అడ్వాన్సులు ఇచ్చారని ఆరోపణలు వచ్చాయని అన్నారు ప్రస్తుత చిత్రపురి హౌసింగ్ సొసైటీ ప్రెసిడెంట్ వల్లభనేని అనిల్. 2019లో దీనిపై ఎంక్వైరీ చేశారని, 111 కోట్ల వరకు కాంట్రాక్టర్లకు అడ్వాన్స్ ఇచ్చారని తేలినట్లు తెలిపారు. 111 కోట్లలో కొంత బ్యాంకు రుణాలు ఉన్నాయని, వాటిని తీర్చినట్లు చెప్పుకొచ్చారు ఆయన. యువర్స్ కన్స్ట్రక్షన్, ఎస్వీఆర్ కన్స్ట్రక్షన్, ఎస్ఎల్ఎన్ కంపెనీలకు ఎక్కువ అడ్వాన్సులు ఇచ్చారని కమిటీ గుర్తించిందని అన్నారు. కమిటీలో ఉన్న కొంతమంది సభ్యులు వారి స్వార్థం కోసం కాంట్రాక్టర్లకు పెద్ద మొత్తంలో అడ్వాన్సులు ఇచ్చారని ఆరోపించారు వల్లభనేని అనిల్. అని చెప్పిన సభ్యులు ఎవరైతే ఉన్నారో వారిని పెట్టుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మీరు చూడండి ఆ ఎఫ్ఐఆర్లు కూడా. నేను ఒక్క రూపాయి అభియోగం చేయలేదు. ఆ కేసులన్నీ కూడా చూడండి. మేము ఫ్లాట్కి డబ్బు కట్టాము, సొసైటీకి డబ్బు కట్టాము, డీడీల రూపంలో డబ్బు కట్టాము. నా ఫ్లాట్ తీసేశారు, వేరే వాళ్ళకి ఇచ్చారు. ఇది అనిలే చేశాడు కాబట్టి అనిల్ మీద యాక్షన్ తీసుకోండి. ఇది తప్ప నాకు ₹1,00,000 ఇచ్చారు, నన్ను మోసం చేశాడని ఒక కంప్లైంట్ ఈ రోజు దాకా నా మీద లేదండి. ఎందుకంటే సొసైటీలు మొత్తం డీడీలే ఉంటాయి, క్యాష్ ట్రాన్సాక్షన్ ఉండదు అసలు. ఇక్కడ ఆ కంప్లైంట్ పెట్టిన 16 కేసులు కూడా చెప్పానండి. 16 కేసుల్లో ఒక కాటరగడ్డ రవితేజ గారు, ఒక సురేష్ గారు, ఒక శ్రావణ్ కుమార్, ఈ ముగ్గురు సినిమా వాళ్ళు తప్ప మిగతా అంతా నాన్ నెంబర్స్. వాళ్ళు కూడా కేసు పెట్టి నాకు ఫ్లాట్ ఇవ్వమంటే నన్ను బెదిరిస్తే నేను ఫ్లాట్ ఇచ్చుకుంటా పోతే దానికి వాల్యూ ఏముంటుంది? కమిటీ విచారణ తర్వాత 43 కోట్లు రికవరీ చేయాల్సిన లిస్టులో తన పేరు కూడా ఉందని వల్లభనేని అనిల్ చెప్పారు. 100 కోట్లు తానే అక్రమంగా సంపాదించినట్లు కావాలని ప్రచారం చేస్తున్నారని చెప్పారు. దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు ఆయన. 43 కోట్ల స్కామ్ జరిగిందని కమిటీ స్పష్టంగా చెప్పింది. కానీ తన హయాంలో తాను తప్పు చేయలేదు, కొంతమంది సభ్యుల వల్ల ఇలా జరిగింది అంటూ వల్లభనేని అనిల్ చెబుతున్నారు. మరి కమిటీ చెప్పిన లిస్టులో ఈయన పేరు ఎందుకుంది అనే దానికి మాత్రం ఆన్సర్ ఇవ్వలేదు. అన్యాయం జరగదండి, విత్ ఇన్ డేస్లోనే అయిపోద్ది. వారికి ఒక హ్యాపీగా వాళ్ళని పిలిచి మరీ వాళ్ళతో మాట్లాడతాం. కానీ సభ్యులు కాని వాళ్ళకి మాత్రం ఎంత బెదిరించినా సరే వాళ్ళు ఇప్పుడు కూడా బెదిరింపుల్లోనే ఉన్నారు. ఇంకా ఆ బెదిరింపులు మానుకోవాలని కోరుతున్నాయి. ఏదంటే చిత్రపూరి ఇప్పుడు కమిటీ ఉంది, ఇప్పుడు నేను కూడా ఇవ్వడానికి లేదండి. ఇప్పుడు బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రేపు ఇప్పుడున్న కమిటీ, ఇక్కడ ఈ కమిటీ ఎవరు కూడా 2023 నుంచి ఎవరికి అలాట్మెంట్ చేసే అధికారం లేదని మీకు ఇందాకే చెప్పాను. ఇప్పుడు ఏదున్నా 5 మెన్ కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ దృష్టికి తీసుకెళ్ళాలి. వాళ్ళు వెరిఫై చేస్తున్నారు నిజమైన సినీ కార్మికుడు కాదా అని.
వారు రిజిస్ట్రేషన్ చేయమంటే మేము పోయి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోయి డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ చేయడం తప్ప ఈ కమిటీ పాత్ర ఏదీ లేదు. అయినా సరే అభియోగాలు మోపుతూనే ఉంటున్నారు, కానీ వాస్తవం ఎవరికి అర్థం కావట్లే. ఇక్కడ వల్లభనేని అనిల్ నేతృత్వంలోని సొసైటీ మాత్రమే కాదు, ఇతనికి ముందు అధ్యక్షుడిగా చేసిన కొమర వెంకటేష్ నేతృత్వంలోని సొసైటీలో కూడా ఈ స్కామ్ ఉందనే ఆరోపణలు వచ్చాయి. నిన్నటి ప్రభుత్వ కమిటీ కూడా అదే చెప్పింది. మణికొండలోని సర్వే నంబర్ 246/1లో 67.16 ఎకరాల స్థలాన్ని తెలుగు సినీ కార్మికుల సహకార హౌసింగ్ సొసైటీకి గతంలో ప్రభుత్వం కేటాయించింది. గజానికి 40 రూపాయల చొప్పున ధరతో ప్రభుత్వం స్థలాన్నివ్వగా 2002లో సొసైటీ సభ్యత్వ ప్రక్రియ మొదలుపెట్టింది. ఆర్థిక స్థితిగతులను బట్టి 3 విభాగాల్లో ఇళ్లు నిర్మించాలని నిర్ణయించారు. మొత్తం 4300 మంది సభ్యులుగా చేరారు. తక్కువ ధరకొచ్చిన భూమి కాలక్రమంలో ఐటీ కారిడార్ కావడంతో గజం లక్షల్లోకి చేరడంతో అక్రమాల పరంపర మొదలైంది. సొసైటీలో సభ్యులకు ఫ్లాట్ కేటాయింపునకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్, సహకార శాఖ, ప్రజా సంబంధాల శాఖ కమిషనర్లు, 2 సినీ ప్రముఖులతో కూడిన కమిటీ సంతకాలు ఉండాలి. 2010, 2012, 2015లో 6 దశల్లో 4213 ఫ్లాట్ల కేటాయింపు పూర్తయింది. భూముల ధరలకు రెక్కలు రావడంతో కమిటీ సభ్యుల సంతకాలు ఫోర్జరీ చేస్తూ అనర్హులకు ఫ్లాట్లు కేటాయించినట్లు ఆరోపణలున్నాయి. 4213 ఫ్లాట్లకు 9153 మందిని సొసైటీలో సభ్యులుగా చేర్పించడం హైలైట్. కొందరు నేతల సూచనలతో అనర్హులను చేర్పించినట్లు తేలింది. ఇప్పటికే చిత్రపురి కాలనీ సొసైటీలో అక్రమాలకు సంబంధించి మాజీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్ను పోలీసులు అరెస్టు చేశారు. నివేదికలో పేర్లు ఉన్న మరికొందరు నిందితులు ఇప్పటికీ పరారీలో ఉన్నారని, వారి కోసం ప్రత్యేక బృందాలు ఇప్పటికే శోధన చేపట్టినట్లు తెలుస్తోంది. అవకతవకలు భారీగా ఉండడం వల్ల కేసును మరింత బలంగా ముందుకు తీసుకువెళ్లేందుకు అధికార యంత్రాంగం రెడీ అవుతోంది. విచారణ జరుగుతున్న సమయంలోనే 2024 ఆగస్టులో మణికొండ మున్సిపాలిటీ అధికారులు చిత్రపురి కాలనీ పరిధిలో నిర్మించిన అనుమతి లేని విల్లాలను కూల్చివేశారు. అనుమతి G+1కు మాత్రమే ఉండగా అక్కడ G+2, G+3 కట్టడాలు నిర్మించాలని గుర్తించారు అధికారులు. అంతేకాకుండా అనుమతించిన ప్లాన్ కంటే అధిక సంఖ్యలో విల్లాలను నిర్మించి అమ్మినట్లు బయటపడింది. ఇందులో 300 కోట్ల రూపాయల వరకు భారీ కుంభకోణం జరిగినట్లు ప్రాథమిక అంచనాలు వెల్లడిస్తున్నాయి. సొసైటీ ప్రధాన ఉద్దేశం అల్పాదాయ వర్గాలకు చెందిన సినీ కార్మికులకు ఇళ్లు కేటాయించడం అయినప్పటికీ ఈ ఫ్లాట్లు అక్రమంగా ఇతరులకు కేటాయించి పెద్ద మోసం జరిగిందని నివేదిక స్పష్టం చేసింది. ఈ అక్రమాల్లో పలువురు సెలబ్రిటీలు, నిర్మాతలు, కమిటీ సభ్యులు భాగస్వాములయ్యారన్న ఆరోపణలు చర్చనీయాంశమయ్యాయి. తుది విచారణ నివేదిక వెలువడడంతో ఇప్పుడు కేసు పూర్తిగా వేగం పుంజుకుంది. 15 మంది బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. రికవరీ ప్రక్రియ కూడా త్వరలో ప్రారంభం కాబోతోంది. మరికొందరు సినీ ప్రముఖుల పేర్లు బయటపడే అవకాశం ఉండడంతో ఈ కేసు టాలీవుడ్ వర్గాల్లో సంచలనం రేపుతోంది. ఇంతకీ చిత్రపురి కాలనీలో ఏం జరిగింది? హౌసింగ్ సొసైటీలో అక్రమాలకు ఎలా తెరలేచింది? సొసైటీలోని సభ్యులకు కేటాయించకుండా అక్రమంగా ఇతరులకు ఇళ్లు కేటాయించిందెవరు? 2005 నుంచి 2020 వరకు జరిగిందేంటి? మణికొండలోని సర్వే నెంబర్ 246/1లో 67.16 ఎకరాల స్థలాన్ని తెలుగు సినీ కార్మికుల సహకార హౌసింగ్ సొసైటీకి గతంలో ప్రభుత్వం కేటాయించింది. గజానికి 40 రూపాయల చొప్పున ధరతో ప్రభుత్వం స్థలాన్నివ్వగా 2002లో సొసైటీ సభ్యత్వ ప్రక్రియను ప్రారంభించింది. ఆర్థిక స్థితిగతులను బట్టి 3 విభాగాల్లో ఇళ్లు నిర్మించాలని నిర్ణయించారు. మొత్తం 4300 మంది సభ్యులుగా చేరారు. తక్కువ ధరకు వచ్చిన భూమి కాలక్రమంలో ఐటీ కారిడార్ కావడం గజం లక్షల రూపాయల్లోకి చేరడంతో అక్రమాల పరంపరకు తెరలేచింది. సొసైటీలో సభ్యులకు ఫ్లాట్ కేటాయింపునకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్, సహకార శాఖ, ప్రజా సంబంధాల శాఖ కమిషనర్లు, 2 సినీ ప్రముఖులతో కూడిన కమిటీ సంతకాలుండాలి. 2010, 2012, 2015లో 6 దశల్లో 4213 ఫ్లాట్ల కేటాయింపు పూర్తయింది. భూముల ధరలకు రెక్కలు రావడంతో కమిటీ సభ్యుల సంతకాలు ఫోర్జరీ చేస్తూ అనర్హులకు ఫ్లాట్లు కేటాయించినట్లు ఆరోపణలున్నాయి. 4213 ఫ్లాట్లకు 9153 మందిని సొసైటీలో సభ్యులుగా చేర్పించారు. చిత్రపురి కాలనీ కేసు టాలీవుడ్లో బయటపడిన పెద్ద కుంభకోణం. ఈ కాలనీ హౌసింగ్ సొసైటీలో ఫ్లాట్ల కేటాయింపులో అవకతవకలు జరిగినట్లు తేలడంతో పలువురు సినీ ప్రముఖులతో పాటు 15 నుంచి 21 మందిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదయ్యాయి. అక్రమ నిర్మాణాలు, ఫ్లాట్ల కేటాయింపులో అవకతవకలు, లబ్ధిదారులకు అన్యాయం జరగడం ఈ కేసులో ప్రధాన ఆరోపణలు. కొన్నేళ్లుగా చిత్రపురి కాలనీ ఫ్లాట్లపై వివాదం కొనసాగుతోంది. అసలు సినీ రంగానికి చెందిన వాళ్లకు సైతం మినిమం రేటుకే ఫ్లాట్లు అమ్మారని సొసైటీ సభ్యులపై పలువురు సినీ కళాకారులు ఆరోపిస్తూ వచ్చారు. దీనిపై ఆందోళనలు చేశారు. గత ప్రభుత్వానికి ఫిర్యాదులు చేశారు. ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ సర్కార్ చెరువులు, నాలాలు కబ్జా చేసిన వారిపై హైడ్రా ప్రయోగించింది. చిత్రపురి కాలనీకి చెందిన 225 విల్లాలకు మున్సిపల్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ విల్లాలన్నీ అనుమతులు లేకుండా నిర్మించాలనేది ఆరోపణ. అప్పట్లో గతంలో నిర్వహించిన సొసైటీ పాలకవర్గం దొంగచాటుగా నిర్మాణాలకు అనుమతులు పొందిందని అధికారులు తేల్చారు.
G+1 అనుమతులు పొంది అక్రమంగా G+2 నిర్మాణాలు చేశారని దీనిపై వివరణ ఇవ్వాలంటూ నోటీసులు పంపించారు. అందులో భాగంగానే ఖాజాగూడ చిత్రపురి కమిటీపై హైదరాబాద్ ఎకనామిక్ అఫెన్స్ వింగ్ ఏకంగా 3 ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది. దీని ప్రకారం ప్రస్తుత కమిటీ పాత కమిటీలో మెంబర్లుగా ఉండి కీలక పాత్ర వహించిన 21 మందిపై కేసు నమోదు చేసి వారిపై నాన్ బెయిలబుల్ కేసులు బుక్ చేశారు. కేసులు నమోదైన వారిలో ప్రముఖ నిర్మాతలు, నటులు ఉన్నారు. స్థానికుల నుంచి అందిన ఫిర్యాదుల ఆధారంగా చిత్రపురి కాలనీలో నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలను అధికారులు నేలమట్టం చేశారు. మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని చిత్రపురి కాలనీలో నిర్మించిన రో హౌస్లలోని అక్రమ భాగాలపై ఫిర్యాదులు రావడంతో అధికారులు వాటిని తొలగించారు. పర్మిషన్ తీసుకొని జలమాడి పర్మిషన్ తీసుకొని ఉడా ఫీజు కట్టి అన్ని కట్టి చేసినాయి. లాస్ట్ కమిటీలో కూడా యారీలు మాకు తెలవకుండా కాంట్రాక్టర్ అక్రమంగా కట్టారు. కమిటీకి తెలవదు. కమిటీకి ఎవరికో ఒకరిద్దరు తెలిసి ఉండదు. లాస్ట్ టైం నేను కమిటీ మెంబర్ ఉన్నా కట్టకుండా అందుకే బిల్లు కూడా చేయనీయలేదు మేము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా. ఎన్నో సంవత్సరాల నుంచి చిత్రపూర్ కమిటీలో ఉన్నాం. చిత్రపూర్లో మా హస్బెండ్ ఉన్నారు. ఆయన తదనంతరం వచ్చింది. నాకు ఇల్లు ఉండాలన్న ఆశ ఉంది. ఎన్ని సంవత్సరాల నుంచి ఇది కంప్లీట్ కాకుండా ఇందులో లొసుగులు, ఇందులో కంప్లైంట్లు, ఇందులో వాళ్ళే కొట్టుకోవడాలు, గ్రూపులు చూడడానికి చుట్టుపక్కల ఎంఐజీ అయిపోయింది, హెచ్ఐజీ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. అందరూ వచ్చి ఉంటున్నారు. మేము ఈ రోహోస్ ఏం పాపం చేశామండి? ఎన్ని డబ్బులు కట్టాము, ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం. మా చిన్న బాబు పుట్టినప్పుడు కట్టాము ఇది. ఇప్పుడు అబ్బాయి ఉద్యోగం చేస్తున్నాడు అమెరికాలో. ఎప్పుడు ఎవరు పెళ్లి చేయాలి? మేము ఇందులో ఎవరికి ఏం చేయాలి? కొంచెం ఇది ఈ అసోసియేషన్ లో ఎన్ని అసోసియేషన్స్ పెట్టుకున్నారు? ఎంతమంది దీన్ని ఆపడానికి ట్రై చేస్తున్నారా, కట్టడానికి ట్రై చేస్తున్నారా? మాకు అర్థం కావట్లేదు. చిత్రపూరిలో ఫ్లాట్ల కోసం సొసైటీకి డబ్బులు కట్టి మోసపోయిన బాధితులు రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు విచారణలో సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్ అక్రమాలు తేలడంతో ఆయన్ను అరెస్టు చేశారు. ఈ కేసులో ఎన్నో విషయాలు వెలుగులోకి వచ్చాయి. చిత్రపూరి కాలనీలో సుమారు 4300 ఫ్లాట్ల నిర్మాణం చేయగా వాటిని సొసైటీలోని సభ్యులకు కేటాయించకుండా అక్రమంగా ఇతరులకు కేటాయించినట్లు విచారణలో తేలింది. 300 మందిని అక్రమంగా సభ్యులుగా చేర్చుకుని వారి నుంచి 1.5 లక్షల నుంచి 40 లక్షల మేర సుమారుగా 100 కోట్ల రూపాయల వరకు వసూళ్లు చేసినట్లుగా అప్పట్లో ప్రచారం జరిగింది. ఓవైపు సొసైటీ సభ్యుల నుంచి డబ్బులు వసూలు చేసి అక్రమ మార్గంలో వాటిని ఇతర ఖాతాల్లోకి తరలించడం, సొసైటీ ఖజానాను ఖాళీ చేశారు. ఈ ఫ్లాట్ల కేటాయింపులో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగినట్లు గతేడాది బట్టబయలైంది. దీంతో చిత్రపూరి కాలనీ కుంభకోణంపై సీఎం రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించారు. 2005 నుంచి 2020 వరకు జరిగిన అవకతవకలపై కమిటీని నియమించారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారించిన కమిటీ ఇందులో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినట్లు గుర్తించింది. అక్రమాలకు 15 మందిని బాధ్యులను చేస్తూ ఫైనల్ రిపోర్ట్ ఇచ్చింది. అక్రమ నిర్మాణాలు, ఫ్లాట్ల కేటాయింపులో అవకతవకలు, లబ్ధిదారులకు అన్యాయం ఆరోపణలు నిజమేనని తేల్చింది. కమిటీలో ఉంటూ నిధులు కాజేసిన పలువురు సినీ పెద్దల పాత్రపై రిపోర్టులో కీలక అంశాలు పొందుపరిచింది. ఈ నివేదికలో తమ్మారెడ్డి భరద్వాజ, పరుచూరి వెంకటేశ్వరరావు, వినోద్ బాల, కొమర వెంకటేష్, కాదంబరి కిరణ్, బత్తుల రఘు, దేవినేని బ్రహ్మానందం, వల్లభనేని అనిల్తో పాటు పలువురు పేర్లున్నాయి. సినీ కార్మికుల కోసం కేటాయించిన ఫ్లాట్లను సినీ పెద్దలు షాపింగ్ కాంప్లెక్స్కు కేటాయించినట్లు విచారణ కమిటీ గుర్తించింది. ఇందుకోసం మొత్తం 80 కోట్ల రూపాయల వరకు కుంభకోణం జరిగినట్లు టాక్. ఇందులో కొమర వెంకటేష్ 35 కోట్లు, వినోద్ బాల 18 కోట్లు, మహానందరెడ్డి 16 కోట్లు, అనిల్ 6 కోట్లు, పరుచూరి వెంకటేశ్వర్లు 4 కోట్లు, కాదంబరి కిరణ్ 7 కోట్లు, రఘు బత్తుల 8 లక్షలు, చంద్రమధు 5 లక్షలు, ఇలా ఒక్కొక్కరికి పంపకాలు జరిగినట్లు నివేదికలో కమిటీ తెలిపింది. సినీ కార్మికులకు ఇళ్లను కేటాయించేందుకు ఏర్పాటు చేసిన 5 సభ్యుల కమిటీ ధృవీకరణ లేకుండానే 336 ఫ్లాట్లు అక్రమంగా రిజిస్ట్రేషన్ జరిగినట్లు రంగారెడ్డి జిల్లా కోఆపరేటివ్ అధికారులు నిగ్గు తేల్చారు. అక్రమ రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలంటూ సంబంధిత సబ్ రిజిస్ట్రార్కు సైతం నోటీసులు జారీ చేశారు. తెలుగు సినిమా రంగంలో పనిచేస్తున్న ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, వర్కర్లు ఇలా 24 క్రాఫ్ట్ల వారి సొంతింటి కల నిజం చేయడానికి ఏర్పడిన తెలుగు సినీ వర్కర్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్లో సినీ కార్మికులు కాకుండా కొందరు ఇళ్లు దక్కించుకున్నారు. సొసైటీలో కేవలం 4213 ఫ్లాట్లు ఉండగా నిబంధనల ప్రకారం సొసైటీలో ఉన్న ఫ్లాట్ల కంటే 10% మించి ఎక్కువ సభ్యత్వాలు ఇవ్వకూడదు. కానీ 5000కు పైగా అధిక సభ్యత్వాలు ఇచ్చారు. అడ్డగోలుగా అనర్హులను సొసైటీ సభ్యులుగా చేర్చారని, సొసైటీ నిధుల దుర్వినియోగం జరిగిందని, ఇళ్లను అనర్హులకు కేటాయించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో కోఆపరేటివ్ సొసైటీ కమిషనర్ సహకార చట్టంలోని సెక్షన్ 51 ప్రకారం విచారణ జరిపారు. ఆ తర్వాత సెక్షన్ 60 ప్రకారం విచారణ జరగ్గా నిధుల గోల్మాల్ జరిగినట్లు తేల్చారు. చిత్రపురి కాలనీలో చోటు చేసుకున్న అక్రమాలపై గతంలో హైకోర్టు పూర్తి స్థాయిలో విచారణ జరిపింది. సినీ కార్మికులకు ఇళ్ల కేటాయింపు కోసం GOMS నెంబర్ 658 ప్రకారం ఏర్పాటైన 5గురితో కూడిన కమిటీ నిర్ధారించిన వారికే ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ జరగాలని ఆదేశించింది. కమిటీ ఫ్లాట్లను కేటాయించకుండా జరిగిన రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలని జిల్లా కోఆపరేటివ్ సొసైటీ అధికారులకు ఆదేశాలిచ్చింది. ఈ మేరకు మొదటి దశలో 336 వరకు అక్రమ రిజిస్ట్రేషన్లు గుర్తించారు. అందులో 21 రోహౌస్ విల్లాలో అక్రమంగా రిజిస్ట్రేషన్ జరిగాయని, 87 HIG ఫ్లాట్లు, 228 MIG ఫ్లాట్లు సినీ రంగంతో సంబంధం లేకుండా
5గురితో కూడిన కమిటీ ఫ్లాట్లు కేటాయిస్తూ రిజిస్ట్రేషన్లు చేశారని నిర్ధారించారు. ఈ 336 రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలని వట్టినాగులపల్లి సబ్ రిజిస్ట్రార్కు రంగారెడ్డి జిల్లా కోఆపరేటివ్ అధికారిని ధాత్రిదేవికి నోటీసులు జారీ చేశారు. మరోవైపు చిత్రపూరి కాలనీ హౌసింగ్ సొసైటీలో అక్రమాలు జరిగాయంటూ ప్రభుత్వానికి అందిన నివేదికలో తన పేరు ఉండడంపై దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. తాను ఎలాంటి నిధుల దుర్వినియోగానికి పాల్పడలేదని, 100 కోట్ల అవినీతి ఆరోపణల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. అయితే గతంలో కమిటీ సభ్యుడిగా ఉన్న సమయంలో జరిగిన ఒక పొరపాటుకు బాధ్యత వహిస్తూ నివేదికలో పేర్కొన్న మొత్తాన్ని చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు తమ్మారెడ్డి భరద్వాజ్. తాను కమిటీలో చేరినప్పుడు చిత్రపూరి ప్రాజెక్టు విలువ 180 కోట్ల రూపాయలు మాత్రమేనని, ప్రస్తుతం అది 500 కోట్లకు చేరిందని అన్నారు. ప్రాజెక్టు మొత్తం విలువే అంత ఉంటే 100 కోట్ల అవినీతి ఎలా సాధ్యమవుతుందని ఆయన ప్రశ్నించారు. మొత్తానికి విచారణ ఫైనల్ రిపోర్ట్ టాలీవుడ్లో కలకలం రేపుతోంది. ఈ కేసులో ఇంకా ఎవరెవరు ఉన్నారనే చర్చ జరుగుతోంది.